చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ పేరు వింటే ముందుగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నమ్మిన బంటుగా అందరికీ గుర్తొస్తారు. తర్వాత చెవిరెడ్డిని బాగా ప్రాచుర్యం చేసినవి ఆయన పోరాటాలే. ఎటువంటి రాజకీయ లబ్ధి ఆశించకుండా ప్రజా పోరాటాల్లో పాల్గొనడం ద్వారా చెవిరెడ్డికి జిల్లా వ్యాప్తంగా ఎనలేని ఫాలోయింగ్, రాష్ట్ర వ్యాప్త నాయకుడిగా పేరుని తెచ్చిపెట్టాయి. రాజకీయాలపై మక్కువతో 27 ఏళ్లకే తిరుపతి జడ్పీటీసీగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు చెవిరెడ్డి. అనంతరం TUDA తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా పనిచేశారు. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫీషియో మెంబర్గా పనిచేసిన చెవిరెడ్డి 2014లో 1978లో చంద్రబాబు కాంగ్రెస్ తరపున గెలిచిన చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ నాయకురాలు గల్లా అరుణకుమారిపై వైఎస్ఆర్సీపీ తరపున గెలిచారు. 2014 నుంచి క్రియాశీల రాజకీయాలు పోషిస్తున్నారు చెవిరెడ్డి. నియోజకవర్గ ప్రజల సమస్యలపై పోరాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తూ అవసరమైనప్పుడల్లా పోరాటాలకు దిగుతున్నారు చెవిరెడ్డి. చెవిరెడ్డి రాజకీయ ప్రస్థానంలో ఒడిదుడుకులు, ముళ్లదారే ఎక్కువ. గతంలో సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఘెరావ్ చేసిన ఘటన నుంచి ప్రస్తుతం చిత్తూరు జిల్లా సి రామాపురంలో ఉన్న డంపింగ్ యార్డ్ను తరలించాలంటూ చెవిరెడ్డి చేసిన నిరాహార దీక్ష వరకు లెక్కలేనని కేసులను ఎదుర్కొన్నారు చెవిరెడ్డి. ఆయనపై ఉన్న కేసుల్లో ఏ ఒక్కటి ఆయన స్వయంకృతాపరాధంగానో వ్యక్తిగతంగానో కేసులు కానీ లేవు. అన్ని ప్రజా సమస్యలపై పోరాడిన కేసులే కావడం గమనార్హం. వైఎస్ వీరాభిమానిగా కాంగ్రెస్లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన చెవిరెడ్డి వైఎస్ మరణానంతరం జగన్కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీని వీడి జగన్ వెంట నడిచారు. వైఎస్ఆర్సీపీ స్థాపించిన నాటి నుంచి జగన్ వెన్నంటి ఉన్నారు. వైఎస్పై అభిమానంతో ఆయన పేరు మీద వైఎస్ఆర్ సేవాదళ్ ప్రారంభించారు. విదేశాల్లో నిర్వహించే వైఎస్ఆర్ జయంతి వేడుకలకు హాజరవుతుంటారు. వైఎస్ బ్రతికి ఉంటే తన తండ్రి కంటే తనను బాగా చూసుకునేవారంటూ కంటతడి పెట్టారు. ఆపదలో ఉన్నవారికి సేవాదళ్ పేరిట వైద్యం ఖర్చులకు, ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం చేస్తుంటారు. అలాగే గ్రామాల్లోని క్రీడాకారుల నైపుణ్యాలను వెలికితీసి పల్లెల మధ్య సత్సంబంధాలను పెంపొందించేందుకు సేవాదళ్ పేరుతో ఏటా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుంటారు. నాకౌట్ పద్ధతిలో నిర్వహించే ఈ టోర్నీలో పాల్గొనే ప్రతి క్రీడాకారుడికి మెడల్, సర్టిఫికెట్, మెమెంటోలను బహూకరిస్తారు. తుమ్మలగుంటలోని వైఎస్ఆర్ క్రీడా మైదానంలో ఒకే చోట 10 క్రికెట్ గ్రౌండ్లను తయారు చేసి ఒకేసారి 10 మ్యాచ్లు నిర్వహించడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తారు. వీక్షకుల కోసం చలువ పందిళ్లు, భోజనశాల, తాగునీరు క్యాన్లను సిద్ధం చేశారు. వైఎస్ఆర్ క్రికెట్ టోర్నీ విజేతలకు భారీ ప్రైజ్ మనీని అందజేస్తారు. రాజకీయ పార్టీలకు అతీతంగా చెవిరెడ్డి నిర్వహించే ఈ కార్యక్రమాలకు విశేష స్పందన వస్తుంది. ముఖ్యంగా చెవిరెడ్డి వ్యక్తిగత అలవాట్లు ఆయన గురించి తెలిస్తే ఆయన రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయనని ఎంతో అభిమానిస్తారు అనడంలో సందేహం లేదు. చెవిరెడ్డికి ఎటువంటి మద్యపాన, ధూమపాన అలవాట్లు లేవు. ఆయన మాంసాహారం కూడా ముట్టుకోరు. నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఓ సాధారణ కార్యకర్తలా వ్యవహరిస్తుంటారు. ఎటువంటి హంగు, ఆర్భాటాలు, ఆడంబరాలు ఉండవు. నిరాడంబర, సాధారణ జీవితాన్ని గడుపుతారు. ఇవే ఆయనను ప్రజలకు దగ్గర చేశాయి. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పార్టీ ప్లీనరీని వైభవంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ప్లీనరీలకు సైతం హాజరవుతుంటారు. జగన్ కుటుంబాన్ని విమర్శించాలంటే ముందుగా చెవిరెడ్డి గురించి ఆలోచించాలి అనే స్థాయిలో ఆయన జగన్కు అండగా నిలబడ్డారు. టీడీపీ నేతలైన చింతమనేని ప్రభాకర్, జేసీ దివాకర్ రెడ్డి, అచ్చెన్నాయుళ్లపై మాటల యుద్ధానికి దిగారు. జగన్పై బురద జల్లాలని ప్రయత్నించే ప్రతిసారి చెవిరెడ్డి ప్రతిఘటిస్తారు. సీఎం చంద్రబాబుపై సైతం విమర్శలకు దిగుతారు. అసెంబ్లీలో, నియోజకవర్గంలో, పార్టీలో చెవిరెడ్డి తనదైన శైలిలో ముందుకు వెళుతుంటారు. ఈ క్రమంలో ఆయనపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. జైలుకు సైతం వెళ్లి వచ్చారు చెవిరెడ్డి. ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్లకు మద్దతుగా అధికారులను ప్రశ్నించినందుకు జిల్లా సబ్ కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసనకు దిగిన ఘటన, ఎర్రచందనం స్మగ్లింగ్ ఘటనలో అమాయకుల్ని ఇరికించినప్పుడు అధికారులపై చెవిరెడ్డి ఆగ్రహించడంపై కేసు, 2009లోనే జగన్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ గోడలపై రాతలు రాయించిన కేసులో ఆయనను అరెస్ట్ చేసి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. సమైక్యాంధ్ర ఉద్యమ కేసులో చెవిరెడ్డిని తెల్లవారుజామున అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా డంపింగ్ యార్డు తరలించాలంటూ నిరాహార దీక్ష చేస్తే అరెస్ట్ చేసి జైలుకు తరలించడం, ఇలా చాలా ఘటనల్లో ఆయనను అక్రమంగా, అన్యాయంగా అరెస్టులు చేసి జైలుకు తరలించారు. ఇవన్నీ ప్రజా సమస్యలపై పోరాడిన కేసులే కావడం గమనార్హం. అలాగే ఇటీవల ఆయన మాట్లాడుతూ చట్టాన్ని, ధర్మాన్ని విస్మరించి అధికార పార్టీకి ఊడిగం చేస్తూ సామాన్యులను, వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్న కొందరు అధికారులను
ఎట్టి పరిస్థితుల్లోనూ వదలమని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారు తప్పనిసరిగా దోషులుగా నిలబడాల్సి వస్తుందని పేర్కొన్నారు. దానిపై ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఎంత రాద్ధాంతం చేసినా అదే మాటకు కట్టుబడ్డారు తప్ప మాట మార్చలేదు. గతంలో తిరుపతి విమానాశ్రయంలో సిబ్బందిపై దాడి చేశారంటూ ఆయనపై అక్రమ కేసులు పెట్టి చెవిరెడ్డిని జైలుకు పంపారు. తప్పకుండా 2019లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, అందుకు కష్టించి పనిచేస్తామని చెవిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తుంటారు. ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గల్లా అరుణకుమారి చెవిరెడ్డిని ఢీకొట్టే సామర్థ్యం లేకపోవడం, ఈ 3 ఏళ్లుగా ఆయన ప్రజా పోరాటాలు, గతంలో కంటే పెరిగిన ఫాలోయింగ్ ఆయనకు వచ్చే ఎన్నికల్లో తిరుగులేని నేతగా నిలబడుతున్నాయి. ప్లస్లు నిరంతరం ప్రజల కోసం పోరాడుతున్న నాయకుడిగా గుర్తింపు, వైఎస్కు జగన్కు నమ్మిన బంటుగా పేరు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలపై స్పందించడం, రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీడీపీపై వ్యతిరేకత, జగన్ హవా. మైనస్లు మీడియాలో ఎక్కువగా కనిపించాలనే తాపత్రయం ఉందంటూ ప్రత్యర్థుల విమర్శలు. ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీలో బలమైన టీడీపీ అభ్యర్థి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.